మీరందరూ కూడా అంటే కేవలం ఒక్క కొల్లాపూర్ పట్టణమే కాదు, వివిధ మండలాల్లో నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా మీరందరూ కూడా అన్ని ఊర్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా కూడా చాలా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చిన్నపిల్లలు కాబట్టి ఇంకింత ఉత్సాహంగా ఫస్ట్ సెషన్ అంటే నాకు అనిపించింది అందరు రాగానే ఫస్ట్ సెషన్ ఎట్లయిందంటే బాహుబలి సినిమా బాహుబలి 1 లాగా ఉందని అంటున్నారు. డెఫినెట్ గా కశ్యప్ గారి ముగింపు కూడా బాహుబలి 2 సినిమా కన్నా పెద్ద ఎత్తునే ఉంటది. మళ్ళా మీ అందరినీ కూడా ఎక్కువ సమయం తీసుకోను, ఇంకొక 2-3 గంటలు కశ్యప్ గారు క్లాస్ ఉంటుంది మీకు. దాని తర్వాత ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన సందేశాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దయచేసి మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ప్రెషర్ తీసుకోకండి, కంపేర్ చేసుకోకండి ఒకరినొకరితో. చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అరే వాడికి 4 పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి, నాకు 2 పెన్సిళ్ళు తక్కువ ఉన్నాయి, వాడు వచ్చేటప్పుడు బైక్ పైన వస్తుండే నేను బస్సులలో వస్తున్నా, ఈ చిన్న చిన్న కంపారిజన్లు తీసుకొని చాలా మనం కొంచెం మనస్తాపానికి గురై ఒక అడుగు వెనకాలకి వేసే కార్యక్రమం చేస్తాం. దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. దయచేసి మీ అందరికి కోరుకునేది ఒకటే, ఒకరితోనొకరు కంపేర్ చేసుకోవద్దు. ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కష్ట నష్టాలు కూడా వాళ్ళవే. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఒకటి. దాంతోపాటు నేను ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే ఆటపాటలు కూడా అంటే చదువుతో పాటు చదువు ఒక్కటనే కాదు, స్పోర్ట్స్ అనే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏ యువకుడైనా యువత అయినా ఏదో ఒక స్పోర్ట్లో ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో డాన్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఎనీథింగ్ ఏదో ఒకటి తప్పకుండా ఎంచుకుంటే చదువుతో పాటు ఆ ఒక్క యాక్టివిటీ చేసినప్పుడు ఏంటంటే మీకు కొంచెం మనస్సు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకింత ఎక్కువ కష్టపడి రేపొద్దున రాబోయే జీవితాన్ని ఏదైతే ఉందో అది ఎదుర్కోవడానికి ఒకే చదువులు ఒకటే కాదు, చదువుతో కొంత ఆట పాట కూడా ఉంటే డెఫినెట్గా అవన్నీ కూడా మీకు తోడ్పడతాయి.